ఇది మా చింత చెట్టు అండి. వస్తున్నానండి ఫ్రెష్గా చూడండి. ఓకే ఫ్రెండ్స్, కిచెన్ ఆఫ్ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు కందిపప్పుతో చింత చిగురు పప్పు చేయబోతున్నానండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కందిపప్పు 1 గ్లాసు. 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. పప్పును 2 సార్లు శుభ్రంగా కడిగి 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసు వాటర్ పోసుకోవాలి. చింత చిగురు 1 బౌలు, కారం కొద్దిగా, ఆయిల్ కొద్దిగా, తాలింపు కొరకు తాలింపు గింజలు, కరివేపాకు 3-4 రెమ్మలు, ఎండుమిర్చి 1 5 తాలింపు కొరకు, వెల్లుల్లిపాయ రెమ్మలు 1 4-5 తాలింపు కొరకు, పచ్చిమిర్చి 3, 2 చిన్న సైజు టమాటా 2, 1 ఉల్లిపాయ తాలింపు కొరకు, పసుపు కొద్దిగా, రుచికి తగినంత ఉప్పు. మరి ఈ చింత చిగురు 1 బౌల్లో 50 గ్రాములు ఉంటుందండి. ఇది మా చెట్టుది, ఇది ఫ్రెష్ది. అయితే ఇది ముందుగా కుక్కర్లో పప్పు ఉడికించుకుందామండి. 6 విజిల్స్కి పప్పు ఉడికిపోతుంది. ముందుగా 3 విజిల్స్ రానియాల. ఆ తర్వాత చింత చిగురు వేసాక మళ్ళీ 3 విజిల్స్ రానివ్వాలండి. 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ పోసారండి. టమాటాలు కడిగి ఈ విధంగా ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. పసుపు 1 స్పూను, కారం 2 స్పూన్లు, ఆయిల్ 1 స్పూన్ అండి. ఆయిల్ ఇవి వేసి మూత పెట్టి ఉడికించి 3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్ వచ్చాక ఎయిర్ మొత్తం పోయాక అప్పుడు చింత చిగురు వేసుకోవాలండి. ముందుగా 3 విజిల్స్ ఈ విధంగా చేసుకొని నలుపుకోవాలి. ఈ విధంగా సన్నగా నలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం చింత చిగురునంతా నలుపుకోవాలండి. నలుపున్నది దీన్ని వాటర్లో వేసి కడగాలండి. ఈ విధంగా వాటర్ తీసుకొని ఇది మొత్తం ఇందులో వేసి వాటర్లో కడిగి ఫిల్టర్ చేసుకోవాలండి. ఈ ఆకంతా వాటర్లో వేసి ఈ విధంగా శుభ్రంగా కడిగి ఒక స్ట్రైనర్ తీసుకొని ఫిల్టర్ చేసేయాలండి. మొత్తం వాటర్ తీసేసేయాలి. మంచిగా ఇట్లా మామూలు గడగని బాగా పిసుకన అవసరం లేదు. ఇలా అంటే దాని మీద ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఈ విధంగా ఒక స్ట్రైనర్ తీసుకొని మొత్తం ఆకంతా తీసుకోవాలండి. విజిల్ ఎయిర్ మొత్తం పోవాలండి. ఈ విధంగా ఎయిర్ పోయినాకనే ఓపెన్ చేయాలి. ఇదిగోండి ఓపెన్ చేశాను. ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు చింత చిగురు వేసుకుందామండి. మనం ఇందాక స్ట్రైనర్లో ఫిల్టర్ చేసుకున్నాం కదండి, ఆ చింత చిగురు మొత్తం వేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఈ విధంగా మొత్తం వేసుకొని మళ్ళీ ఇంకా 3 విజిల్స్ రానిస్తే మంచిగా ఉడికిపోతుంది మెత్తగా. ఈ విధంగా ఎయిర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేయాలండి. పప్పుడు కిందలో చూద్దాం. పప్పుడు కిందలో ఏదో చూద్దామండి. ఇగో ఈ విధంగా ఉడికిపోయిందండి, మెత్తగా ఉడికింది. దీన్ని పప్పు గుత్తితోనే రుబ్బుకోవాలండి. మెత్తగా ఈ విధంగా రుబ్బుకోవాలి, మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసి మెత్తగా రుబ్బుకుందాం. ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్నాం కదా, కొద్దిగా వాటర్ పోసుకున్నామండి. కొద్దిగా లూజ్ అవుతుంది. కొద్దిగా మీకు ఎంత కావాలో, మరీ లూజ్ కాదు, మీడియంగా. తాలింపు వేసుకుందాం. 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. 4 స్పూన్లు ఆయిల్. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నామండి. ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. కచ్చాపచ్చాగా దంచాలండి వెల్లుల్లిపాయలు. కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లిపాయలు. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి.
ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఈ విధంగా వేయించుకోవాలండి అన్నీ కలిపి. తాలింపు మాడకుండా చూసుకోవాలండి. ఈ విధంగా పప్పు పోసుకోవాలి. మొత్తం పప్పు పోసుకోవాలండి. ఈ విధంగా పప్పు మొత్తం పోసుకొని ఒక 5 నిమిషాలు మరగనియాలండి. ఎందుకంటే మనం వాటర్ పోసాం కదా, అందుకే ఒక 5 నిమిషాలు తెరిలితే మంచిగా ఉంటుంది టేస్ట్. ఒక 5 నిమిషాలు ఇట్లా మరగనిద్దామండి. ఈ విధంగా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మరిగించుకుందామండి. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మరిగించుకోండి. ఇప్పుడు చూద్దామండి ఏ విధంగా మరుగుతుందో. చూసారా? ఈ విధంగా ఒక్క 5 నిమిషాలు మరగనిచ్చిన తర్వాత దించేసుకోవాలి. అయిపోయిందండి. చింత చిగురు పప్పు రెడీ అయిందండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. చింత చిగురు పప్పు రెడీ. ఓకే అండి, ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పప్పు చాలా అద్భుతంగా ఉంటుందండి. చింత చిగురు పప్పు మీరు టేస్ట్ చూస్తే వదిలిపెట్టరండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.